హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలకి రేషన్ కార్డులే ప్రామాణికం. పెన్షన్ దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ వరకు రేషన్ కార్డులే మనం ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఏ వెల్ఫేర్ స్కీమ్ అమలు చేయాలన్నా కూడా. అయితే కొత్త రేషన్ కార్డుల జారీకి చాలా కాలంగా సుమారు 1 year గా జరగకపోవడంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా పెళ్లైనటువంటి జంటలు లేదా పిల్లలు కలిగినటువంటి దంపతులు, అలాగే మార్పులు చేర్పులు, చేంజింగ్స్ లేదా యాడింగ్స్, డిలీషన్స్ ఉన్నాయి కదా, వాటి కోసం కూడా ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం కల్పించనుంది. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం December 2 నుంచి December 28 వరకు కూడా అప్లికేషన్ స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి ఈ సంక్రాంతి లోపే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. అది కూడా కొత్త డిజైన్ తో అండ్ స్టేట్ ఎంబ్లం రాజముద్రతో కలిగినటువంటి కొత్త రేషన్ కార్డులు అనేవి మీకు మంజూరు చేస్తారు. సో అర్హులైన వారు అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి మీరు ఏపీ పౌర సరఫరాల శాఖ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు అప్లికేషన్స్ పెట్టచ్చు. అయితే రేషన్ కార్డుల ఎలిజిబిలిటీ ఏమంటే ఎవరిదైతే ఇన్కమ్, ఎవరిదైతే ఆదాయం అనేది 10,000 లోపు ఉంటుందో, అంటే రూరల్ ఏరియాస్ లో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే అర్బన్ ఏరియాస్ లో అయితే 12,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నవారు ఈ రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ రేషన్ కార్డు అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఈ రెండింటికి మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లొచ్చు. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. అదేవిధంగా రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ అది మీ సేవలైనా మీకు అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే సచివాలయంలో అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే రేషన్ షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవన్నీ మీరు గ్రామ వార్డు సచివాలయం అందించినట్లయితే ఈ సంక్రాంతి లోపే మీకు రేషన్ కార్డు అనేది అందనుంది. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లాస్ట్ డేట్ మాత్రం December 28, మర్చిపోవద్దు. సో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.